పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో రేణు దేశాయ్ నిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ పేరుతో పదే పదే రేణు దేశాయ్ని ఇబ్బంది పెడుతున్నారు అభిమానులు. రేణు దేశాయ్కి దక్కాల్సిన క్రెడిట్స్ కూడా అభిమానులు పవర్ స్టార్ ఖాతాలోనే వేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్కి మండిపోతుంది. రేణు దేశాయ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు పదే పదే కామెంట్లు చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వదిన అని పిలుస్తూ బాధ పెడుతూనే ఉన్నారు. తనని వదిన అని పిలుస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ని అన్న అని పిలుస్తూ తనని వదిన అని పిలిస్తేనే ఇబ్బందిగా ఉందంటూ ఆయన తన మాజీ భర్త అని గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం వినిపించుకోరు. ఆమె వేసే పోస్టుల మీద తమకు నచ్చినట్టుగా ఆమెను బాధ పెట్టేలా కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఈ మధ్య ఆమె పెట్స్ కోసం విరాళం అడిగిన విషయం ఎక్కువగా వైరల్ అయింది. ఓ పెట్కి వైద్య ఖర్చుల నిమిత్తం 3,500 రూపాయలు విరాళం అడిగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అమౌంట్ రేణు దేశాయ్కి ఎక్కువ, ఆమె అడ్జస్ట్ చేసుకోలేదా, అసలు ఇది అమౌంటేనా, ఆమె అకౌంటేనా హ్యాక్ అయిందా అని అంతా షాక్ అయ్యారు. చివరకు ఆమె ఓ వీడియోని వదిలారు. ఆ విరాళం అడిగింది తానేనని, ప్రతి నెల తాను పెట్స్ కోసం పెట్టుకునే డబ్బులుంటాయని, అది మించిపోయినప్పుడు ఇలా విరాళం అడిగి ఇతర పెట్స్ సంక్షేమాన్ని చూస్తానని, మొత్తంగా డబ్బులు వాటికే ఖర్చు చేస్తే నా పిల్లలకు నాకు తినడానికి ఉండదని క్లారిటీగా వివరించారు రేణు దేశాయ్. ఇలా రేణు దేశాయ్ తనకు చేతనైన సాయాన్ని చేస్తూ జంతు ప్రేమను చూపిస్తున్నారు. కానీ ఈ పని క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలోనే వేయాలని కొంతమంది అభిమానులు చూశారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ భార్య కదా, పవన్ కళ్యాణ్లే గోల్డెన్ హార్ట్ అంటూ కమెంట్లు చేశారు. ఇలాంటి కమెంట్లపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పెట్స్ మీద నాకున్నంత ప్రేమ లేదంటూ రేణు దేశాయ్ కమెంట్ చేశారు. ఇలాంటి కామెంట్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే. ఆయనకు జంతువుల మీద ప్రేమ లేదా అని రేణు దేశాయ్నే తిరిగి ప్రశ్నిస్తున్నారు. మీరు ఇలా మాట్లాడకూడదని, మీరింకా ఆయన పిల్లలకు తల్లి అని, ఆయన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుందని ఇలా ఏదేదో లెక్చర్ ఇస్తూ పోయారు. ఆ కామెంట్కు రేణు దేశాయ్ కాస్త పౌరుషంగా సమాధానమిచ్చారు. నేను ఆయన భార్యని కాదు, ఆయన రెస్పాన్సిబిలిటీ నా మీద ఎందుకు ఉంటుంది, నేను ప్రేమించినంతగా యానిమల్స్ని ఆయన ప్రేమిస్తాడని నీకు ఎలా తెలుసు, ఈ 55 ఏళ్లలో జంతు సంక్షేమం కోసం ఆయన చేసిందేంటి, కనీసం ఆయన ఇంట్లో పిల్లలు కుక్కలు వంటివి కూడా కనిపించవు. అందుకే దయచేసి మీ లెక్చర్స్ నాకు ఇవ్వడం ఆపేయండి. ఇన్నాళ్లుగా నన్ను తిడుతూనే ఉన్నారు, ఇక ఆపేయండి. మీరంతా ఎప్పుడు మారతారు, ఆగుతారు, మీ ఆలోచనతనంగా అనేక కామెంట్లు నన్ను ఎంతగానో బాధ పెడుతుంటాయి, మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.